రామాయంపేట మండల కేంద్రంలో మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని గతంలో చెప్పామని మళ్లీ ఇలాగే సర్వే చేస్తున్నారని వచ్చిన నేషనల్ హైవే డీఈ అన్నయ్యతో భూ బాధితులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు సర్వే చేయవద్దని అధికారులకు తేల్చి చెప్పారు. అధికారులకు భూ బాధితులకు ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డు సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ భూములు ఇవ్వమని, ప్రాణాలు పోయినా తమ భూములను వదిలేలేదని ఆందోళనకు దిగారు. భూ బాధితులు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా అధికారులు మాత్రం సర్వే నిర్వహించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓ రమాదేవి భూ బాధితులకు సూచించారు. అనంతరం భూ బాధితులు మాట్లాడుతూ తమ భూములు తమకే కావాలని, బైపాస్ కాకుండా ఊర్లో నుంచి రోడ్డు వెడల్పు చేసి నిర్మాణం చేపట్టాలని, తమ భూముల జోలికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ నుంచి మొదలుకొని ఎంపీ వరకు వినతి పత్రాలు ఇచ్చినా ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను తోసేసి జబర్దస్త్గా సర్వే మొదలుపెట్టినట్లు రైతులు వాపోయారు. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ అధికారులు స్టే ధిక్కరించి సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రామాయంపేట అభివృద్ధి లేక పూర్తిగా కుంటుపడిందని, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు న్యాయం చేయాలని, బైపాస్ రోడ్డు కోసం చేసిన సర్వేలను తక్షణమే ఆపాలని బాధితులు కోరారు. ఒక 10 సార్లు కలెక్టర్కు, 10 సార్లు ఎంఆర్ఓకు, 10 సార్లు ఆర్డీఓకు అందరికీ మేము ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, ప్రతి ఒక్కరికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా మా బాధలు బాధ్యతలు ఎవరు పట్టించుకోలే. కొన్ని రోజులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఈరోజు మమ్మలను నిస్సాయంగా స్థితిలోకి దోసేసి ఈరోజు ఆల్రెడీ గవర్నమెంట్ యంత్రాంగం అంతటా దించి జబర్దస్తిగా మమ్మలను సర్వే అడ్డుకుంటే పోలీస్ కేసులు పెడతాము, జైల్లో వేస్తామని బెదిరించి ఆర్డీఓ గారు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసి మా మీద ఇట్లా ద్రవ్యాన్యం చేసి మొండిగా సర్వే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది మాది. కోర్టు కేసులో ఉన్న స్టే ఉన్నదాన్ని కూడా ధిక్కరించి ఈ రకంగా వీళ్ళు